హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఐకమత్యమే బలం. అనగనగా ఒక ఊరిలో కుండలు తయారు చేసేటటువంటి కుమ్మరి వీరయ్య అనేటటువంటి అతను ఉండేవాడు. అయితే అతనికి 3 కుమారులు. ఈ కుండలు తయారు చేసుకుంటూనే ఆ కొడుకులను ముగ్గురిని కూడా ఎంతో చక్కగా పెంచుకుంటూ వస్తాడు. అయితే ఆ 3 కొడుకులు కూడా అస్తమానం గొడవలు పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. చాలాసార్లు తండ్రి హెచ్చరించాడు, బాధపడ్డాడు కూడాని. తండ్రి చేసేటటువంటి పనిలో సహాయపడటం మానేసి వాళ్ళు బడికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, తినేటప్పుడు ప్రతి దానికి కూడా గొడవలు పడుతూ ఉంటారు. తండ్రి విసిగిపోయాడు. ఏం చేస్తే వీళ్ళు మారుతారు అని అనుకున్నాడు. అయితే ఒకరోజు ఆలోచించి ఒక 3 కూడా పిలిచి ఒక చిన్న కట్టెల మోపు తీసుకుని వచ్చి, మీ 3లోనూ కూడా ఒక్కొక్కరు ఈ కట్టెల మోపుని విరవాలి. ఎప్పుడైతే విరుస్తారో మీకు మంచి మంచి బహుమతులు నేను సిద్ధం చేశాను. కాబట్టి మీరు మాట్లాడకుండా ఇవి విరచాలి అని చెప్పినప్పుడు, అయితే ఆ కట్టెల మోపు ఒక్కొక్కరుగా 3 కూడా ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రమూ కూడా వాళ్ళు విరవలేకపోయారు. 3 ఓడిపోయారు. అప్పుడు మళ్ళా వీరయ్య ఏం చేశాడంటే ఆ కట్టెల మోపుని విప్పి ఒక్కొక్క పుల్ల తీసి ఒక్కొక్కరికి ఇచ్చినప్పుడు చాలా సులువుగా విరిచేశారు. అప్పుడు తండ్రి చెప్పాడు, మీరు 3 ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకోవడం చాలా తప్పు. కాబట్టి మీరు కలిసి ఉంటే ఎంతో బలం. అస్తమానం కొట్లాడుకోవడం వల్ల మీరు మీలోని బలహీనతలను చూసి మిమ్మల్ని ఎవరైనా సరే ఓడిస్తారు. కాబట్టి అలా కాకుండా మీరు 3 అన్నదమ్ములు, రక్త సంబంధులు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారు. కాబట్టి ఐకమత్యంతోనూ ప్రేమతోనూ మంచి అర్థం చేసుకొని ముందుకు సాగిపోవాలి. ఎప్పుడూ కూడా ఇలాగా దెబ్బలాట్లు ఆడుకోవద్దు అని చెప్పినప్పుడు తండ్రి ఆ కుమారులిద్దరూ 3 కూడా తప్పు తెలుసుకుని, నాన్నగారు ఇంకెప్పుడు కూడా మేము దెబ్బలాట్లు ఆడుకోము, కలిసి ఉంటాము అని చెప్పారు. అప్పుడు తండ్రి చెప్తాడు, ఐకమత్యమే మహాబలము. మీరు ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో చాలా బలవంతులుగా ఉంటారు. ఐక్యతని ఎప్పుడైతే మీలో నుంచి తీసివేస్తారో అప్పుడు బలహీనులుగా మారిపోతారు. ఇది ఎప్పటికీ మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి అని తండ్రి వారిని హెచ్చరించినప్పుడు ఆ రోజు నుంచి కూడా వారు ఐక్యతగా మంచి స్నేహితుల కింద ఆ యొక్క ఊరిలోని మంచి పేరుని తెచ్చుకుని ఆ తల్లిదండ్రులకు కూడా చక్కటి ఘనతను తీసుకుని వస్తారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.